చూడండి ఇట్లా కాలింది కదా, తీసేసుకుందాం ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సబితా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కీమా పరాటా. అది ఎట్లా ప్రిపేర్ చేసుకున్నామో చూద్దాం. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ ప్రాసెస్తో తొందరగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకున్నామో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది కదా, కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైంది కదా, దీంట్లో ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇట్లా చిన్న చిన్న కట్ చేసిన నేను కట్ చేసుకొని వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు చూద్దాము. కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ 1.5 స్పూన్ వేసి, ఇగో కీమా ఇది 1/2 కేజీ నేను తీసుకున్నది. ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదా, దీంట్లో వేసేసుకున్నాము. అది నార్మల్ గంటతోనైతే మొత్తం దగ్గరనే ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా. ఈ ఫోక్ స్పూన్ అయితే ఇట్లా చిక్కులా ఉన్నది కూడా ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు, ఇట్లా మొత్తం కలిసిపోతుంది. దీంతో ఇట్లా మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెంసేపు సిమ్లో పెట్టేసి మూత పెడదాం. ఇది కొంచెం ఇట్లా ఫ్రై అయింది కదా, దీనిలో కొంచెం పసుపుని కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 స్పూను కారము, ఈ గరం మసాలా 1 టేబుల్ స్పూను, ఇలా ఇలాచి, లవంగ, చెక్క, ధనియాలు అన్నీ కలిపేసి మిక్స్ చేసింది ఉన్నది. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాం కదా, కొంచెంసేపు మూత పెట్టి మంట సిమ్లో పెట్టేసి పెట్టుకుందాం పక్కన. ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా మూత తీసి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇంకా కొంచెం ఇట్లా వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. కొంచెం డ్రై అంటే పొడి కావాలన్నట్టు. ఇది చూడండి ఫ్రెండ్స్, కీమా అయిపోయింది కదా. ఇది ఇట్లా కొంచెం పొడి ఉండాలి. కొంచెం వాటర్ లాగా ఉన్నది అనుకోండి, మనం పరోటా వేసేటప్పుడు మొత్తం ఇట్లా వాటర్ అనేది కిందికి వచ్చి పరోటా సరిగ్గా రాదు. ఇట్లా కొంచెం పొడి కావాలి. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు దీనికి పరోటా చేసుకోవడానికి మనం ఈ బౌల్ తోటి ఇంకో బౌల్ మైదా పిండి, ఇంకో బౌల్ గోధుమ పిండి తీసుకుందాం. ఇది గోధుమ పిండి, ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఇది మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ ఉన్ని ఉప్పు ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. మైదా, గోధుమ, ఉప్పు, నూనె మొత్తం కలిసేలాగా ఇట్లా ముద్దలాగా అయిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి.
ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ ఒక 4-5 స్పూన్లు వరకు వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మన చేతికి అంటింది కూడా మొత్తం దీనికే వెళ్ళిపోతుంది, చేతికి అతకది పిండి. ఇగో ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఇక కింద ఇట్లా పిండి ఉన్నది కూడా ఏం అతకకుండా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. పైన నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ వేసుకున్నాం కదా, ఒకసారి ఇట్లా మొత్తం అప్లై చేసేసి ఈ కర్చీఫ్ తడపాలి. తడిపి ఒక 10 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి దీని మీద వేసి. 10 మినిట్స్ అయింది కదా, ఇది తీసేసుకొని చిన్న చిన్న ముద్దలా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె పెట్టుకోవాలి చేతికి. ఈ చపాతీ పిండి అంతా ముద్ద తీసుకోవాలి, కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి అంతే. ఇప్పుడు ఇది కీమా ఉంది కదా, 1 స్పూను దీంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా కీమా మొత్తం లోపలికి ఒత్తేకుంటూ ఈ చపాతీ పిండిని మొత్తం ఇట్లా పైన కనుక్కుంటూ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం కవర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ప్రెస్ చేసుకోవాలి. ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసి ఇట్లా సేమ్ బూరెల్లాగానే ఒత్తేసుకోవాలి. ఇది పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి పెనం మీద. ఇప్పుడు పరోటా దీని మీద వేసేయాలి. పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి. సండే రోజు మనం ఇట్లాంటి వెరైటీస్ ట్రై చేసినాం అనుకోండి, పిల్లలు కూడా ఇంటికాడ ఉంటారు కాబట్టి నాన్ వెజ్ చేసినా వెజ్ అయినా ఏదైనా వెరైటీస్ చేస్తే పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మటన్ చాలామంది తినరు కదా, పిల్లలు అయితే ఈజీగా తింటారు ఇప్పుడు ఇట్లా చేస్తే. ఇప్పుడు ఇది ఒక సైడ్ కొంచెం కాలింది కదా, మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేయాలి. ఇది ఇంకొకటి కూడా చేసుకున్నాం కదా, ఇది కూడా అట్లనే సేమ్ చేసేసుకోవాలి. ఈ మిగతాయి కూడా అన్నీ అట్లనే చేసేసుకొని రెడీ చేసేసుకుందాము. మీకు ఇలాంటి వెరైటీ వంటకాలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వంటలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ వంటలు ఏమైనా కావాలని అంటే కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఇట్లా కాలింది కదా, తీసేసుకుందాం. ఇది ఇట్లా మంచిగా వస్తాయి. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇది లాస్ట్గా ఇది కూడా కాల్చుకొని తీసేసుకుందాం. ఇక చూడండి మన కీమా పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే బాగుందా బాగాలేదా మన కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, లైక్ చేయండి.